నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో శ్రీ సత్యయోగామృత యోగ శిక్షణ తరగతులు ప్రారంభం. ఎన్జీఆర్ భవనంలో వెంకటగిరి మున్సిపల్ పార్కులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, వార్డు కౌన్సిలర్లకు, కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం. రాజధాని రైతులను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు రాజధాని ఫైల్స్ అనే సినిమా తీస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్న నెలవల సుబ్రహ్మణ్యం. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో శ్రీ సత్యయోగామృత యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యానగర్కు చెందిన మధుసూదన్ రెడ్డి, ట్రైనర్ సాయి సుధా ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 6:30 వరకు ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయని చెప్పారు. శ్వాస మీద ధ్యాస, మనసు ప్రశాంత, మానసిక ఒత్తిడిని తగ్గించుట, మనసును ఏకాగ్రతగా ఉంచుకొనుటకు సులభమైన పద్ధతిలో వ్యాయామం చేయుట, ఆరోగ్య సమస్యలను దీర్ఘకాలికంగా తగ్గించుకునే విధంగా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సువిశాలమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో కోట పట్టణ ప్రజలకు అందిస్తూ ఉన్న ఈ యోగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వివరాల కోసం 9959453657, 9902033669 నంబర్లను సంప్రదించాలని కోరారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో ఉన్న ఎన్జీఆర్ భవనంలో వెంకటగిరి మున్సిపల్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, వార్డు కౌన్సిలర్లకు, కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి రాజా కుటుంబీకులు, ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాద్ చంద్ర,
ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షులు నేత్రుమల్లి రామ్కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన తల్లిదండ్రులు తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజ్యలక్ష్మమ్మ బాటలోనే వెంకటగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దుకునేలా కృషి చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించడానికి అందరం కలిసి పనిచేద్దామని కోరారు. రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా ఉన్నారని, ఈసారి కూడా జగన్ అనే ముఖ్యమంత్రిగా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటానని ప్రజలందరూ తమకు మద్దతివ్వాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం నిర్వహణ ఏ ప్రభుత్వం అయినా 5 సంవత్సరాలు పాలన చేసినప్పుడు అందరినీ సంతృప్తి పరచలేదు. తెలిసి కొన్ని తప్పులు జరుగుతుంటాయి, తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. కానీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజల కోసం. ఎన్నికల ముందు ఏ మాట అయితే ఇచ్చామో, ఏ వాగ్దానం అయితే చేశామో అది నిలబెట్టుకున్నారా లేదా అనేది ప్రజలు చూస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేము గద్దెలకి కూర్చోబెట్టి వారి మాట నమ్మి ఆ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చేసి పెద్దలు వచ్చినప్పుడు 14 ఏదో జరిగింది. రుణమాఫీ బాగు వస్తే జాబ్ వస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రం విడుదలైంది అనే ఒక కోణం కూడా తీసుకొచ్చారు. ఏ కారణాలైనా ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. 19లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు ఆ 5 సంవత్సరాల పాలన చూశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వాగ్దానం చేశారు. ఒక అవకాశం ఇవ్వమని. ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు. ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ చేశారు. మరి ప్రజల్లో వ్యతిరేకత ఎందుకుంటుంది? పత్రికలో లేని విషయాలు, కల్పిత వార్తలు, కలుషిత వార్తలు, విషపూరిత వార్తలు రాసి ప్రజల్ని మభ్యపెట్టాలని వస్తుంది. కానీ నేను బాపట్లలో కానీ, నర్సరావుపేటలో కానీ, విశాఖపట్నం కానీ జనార్దన్ గారు అంటే నర్సు అక్కడ ఎలక్షన్ చేసినప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే ప్రజలు చేసిన వారిని తిరిగి పట్టం పెట్టారు. ఇక్కడ ఏ కోణం చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ప్రజలకు మధ్య జరిగింది. మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి తీసుకొచ్చారు. ఇది వరకు పాప ఏడ్చేది రివర్స్ లో ఉంటుంది. మరి వరకు
ప్రభుత్వాన్ని ఇంటికే తీసుకువెళ్ళారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా. తెలుగుదేశం చెప్పింది వాలంటీర్ వ్యవస్థ పాలకపక్ష కార్యకర్తలు దీన్ని రద్దు చేస్తా ఉన్నారు. ఆ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని వాలంటీర్ల యొక్క పనితనాన్ని అవసరాన్ని గుర్తించి ఇప్పుడు మాట మార్చి లేదు కొనసాగిస్తాము. కానీ వాలంటీర్స్ బెదిరిస్తారు. రేపు మేము ప్రభుత్వంలో వస్తే మిమ్మల్ని తీసేయడం జరుగుతుంది, మిమ్మల్ని మార్చేయడం జరుగుతుంది. నిన్న మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా మేము ఉంటామని తెలియజేయడం జరిగింది. జనసేన వెళ్తున్నామా విజయ మాట జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు కాబట్టి ప్రజలు తిరిగి ఆయనే ఎన్నుకుంటారు. దీనిలో రెండో మాట లేదు. రామకృష్ణ గారు చెప్పినారు అంటే చెప్తున్నారంటే అద్భుతం రాలేదు, అంటే వాళ్ళు తెలియదు. పాత రోజుల్లో జనార్దన్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా కొత్త బీఫామ్ తీసుకొచ్చి మార్చేశారు. లేదు, నా ప్రయత్నం వరకు నా ప్రయత్నం లోపం ఉండదు. ఎక్కడ కూడా రక్త సాధింపు చర్యలు అనేది చేయను. రాజధాని రైతులను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు రాజధాని ఫైల్స్ అనే సినిమా తీస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావడం లేదని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ఫైల్స్ సినిమాపై వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సినిమాను అర్థాంతరంగా నిలిపివేయడం భావ్యం కాదన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు సుధీర్ ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకి, అదేవిధంగా యూత్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సుధీర్ గారికి, మరి ఈరోజు రాష్ట్రంలో రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్మోహన్ రెడ్డి గారి వణుకులో వెన్ను పుడతా ఉంది. ఇంతకు మునుపు అనేక సినిమాలు వచ్చాయి, రాజకీయ కోణంలో అనేక సినిమాలు తీశారు. ఏ ముఖ్యమంత్రి కూడా భయపడలా సినిమాలు చూసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినిమా చూసి భయపడడం అంటే విడ్డూరంగా ఉంది, వింతగా ఉంది. సామాజిక బాధ్యతతో తీసిన సినిమాని గురించి అంత భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కావడం. మరి ఈ సినిమా ద్వారా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందని చెప్పని ఆయన అంత భయపడిపోతూ ఉన్నాడు. వాస్తవంగా 34,000 మంది రైతుల త్యాగాలకి వాస్తవ రూపంగా నిలిచిందా రాజధాని ఫైల్స్ సినిమా. 34,000 మంది తమ పొలాన్ని ఎలాంటి షరతులు లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అడగతానే వెంటనే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. మరి వారి త్యాగాల్ని ఈ రాష్ట్రం కూడా ఎప్పటికీ మర్చిపోదు. ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆంధ్రాలో ఎవరు కూడా మర్చిపోయేదానికి అవకాశం లేదు. వేల మంది రైతుల యొక్క త్యాగాలని బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని నిర్మాణం కోసం ఈ రాష్ట్రంలో రైతులు 33,000 ఎకరాలు, 34,000 మంది రైతులు రాజధాని కోసం ఇస్తే రాజధాని నిర్మాణంలో ఆయన ఎలాంటి చొరవ చూపుకుంటా రాజధానిని నిర్వీర్యం చేసేసాడు. భారతదేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే
అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. మరి 5 కోట్ల ఆంధ్రుల యొక్క రాజధానిని సిద్ధం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని తెలియజేస్తాను. అసెంబ్లీలో 5,000, 10,000 ఎకరాలతో నేను అంగీకరించను. కనీసం 30,000 ఎకరాలు రాజధాని కోసం మీరు సేకరిస్తేనే నేను అమరావతిని రాజధానికి అంగీకరిస్తానని చెప్పిన ఆ రోజు భీకర ప్రగల్భాలు పలికాడు అసెంబ్లీలో. మంత్రిగా ఉన్న నారాయణ గారు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట మీద ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న రైతాంగం వారి మాటల మీద నమ్మకంతో 33,000 ఎకరాలు ఏ షరతులు పెట్టుకుంటా రైతులు ఇవ్వడం కూడా జరిగింది. మరి మడవ తిప్పనని చెప్పని మాట్లాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని విషయంలో మాత్రం యూటర్న్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అది అర్థం కావడం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి పట్టుకున్న దానివల్లనే ఇలాంటి విపరీత బుద్ధులు వస్తున్నాయి. అయినా రాష్ట్రంలో రాజధాని ఉండాలి, ఆ ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, తద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కలుగుతుందని చెప్పని ఒక ఆలోచన ఉండాలి. మరి ఆ ప్రాంతంలో రైతులకు కూడా వాళ్ళ యొక్క భూములకి వాల్యూ వస్తుందని చెప్పిన ఒక ఆలోచన ఉండాలి. మరి అవన్నీ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి, రాజధాని ప్రాంతంలో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, మరి ఆర్థికంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో రాజధాని ఏర్పాటు చేసి నిర్మాణ దశ చేపట్టి మధ్యలో ప్రభుత్వం మారిన దానివల్ల ఆ కట్టడాలు అలాగనే ఆగిపోయి. మరి రాజధాని నిర్మాణం చేసేదానికి కానీ అనుభవం కానీ లేదా పట్టుదలకు కానీ వైసీపీకి లేదు. 3 రాజధానులు అని చెప్పని పాడినారు వైసీపీ నాయకులంతా, ముఖ్యమంత్రి మొదలుకొని వైసీపీ తోటా నాయకుల వరకు. న్యాయ రాజధాని కర్నూలు జిల్లా, కర్నూలులో, మరి పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో, శాసనసభ రాజధాని అమరావతిలో అని చెప్పని ఎన్నో ప్రగల్భాలు కలిపి ప్రచార ఆర్భాటం చేశారు. ఇప్పుడేమో ఒక వైసీపీ నాయకుడు లేదు మనకు 10 సంవత్సరాల పైన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ రాజధానిగా చేసుకుంటే బాగుంటుందని చెప్పని మరి వైసీపీలోనే ఒక ముఖ్య నాయకుడు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళకి ఎక్కడ ఏ ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయాలని ఒక చిత్తశుద్ధి ఎక్కడుందని చెప్పని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఏపీ 3 రాజధానుల పేరుతో ఏపీని నిలువు దోపిడీ చేసింది జగన్మోహన్ రెడ్డి వారి యొక్క మనుషులు మాత్రం. మరి 5 ఏళ్లలో వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ దోసుకోవడం, ఇసుక దోసుకోవడం, గ్రావెల్ దోసుకోవడం, అదేవిధంగా మినరల్స్ మైనింగ్ సంబంధించిన మైనింగ్ వాటిని దోసుకోవడం, మరి దాచుకోవడం అనే కార్యక్రమం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో శ్రీ సత్యయోగామృత యోగ శిక్షణ తరగతులు ప్రారంభం. ఎన్జేఆర్ భవనంలో వెంకటగిరి మున్సిపల్ పార్కులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, వార్డు కౌన్సిలర్లకు, కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం.
రాజధాని రైతులను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు రాజధాని ఫైల్స్ అనే సినిమా తీస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్న నెలవల సుబ్రహ్మణ్యం. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.